భావించుకొని నా ఒక నిమిషం అతని ప్రేమించాను. ఇక్కడ మనకు రెండు రకాలైనటువంటి వ్యక్తులు, రెండు తరగతులు చెందినటువంటి వాళ్ళు కనబడుతున్నారు. యోనాతానేమో రాజైన సౌలు కుమారుడు, యువరాజు, తర్వాత కాబోయేటటువంటి రాజు యోనాతాను. దావీదేమో బెత్లెహేం అనబడే ఒక చిన్న గ్రామంలో యెషయా అనబడేటటువంటి ఆయనకి చివరి కుమారుడు. మొదటి వాళ్ళ అన్నులైన సైనికులుగా, సోల్జర్స్గా ఆర్మీలో జాయిన్ అయ్యారు, కానీ సైనికులు కానీ ఈయన ఏ విధమైన సైనికులు కావు. చిన్న మంద ఉంటే, మంద కూడా పెద్ద మంద కాదు, చిన్న గొర్రెల మంద ఉంటే ఆ మందను కాస్తున్నవాడు దావీదు. ఒక చిన్న మందకు, గొర్రెలకు ఒక కాపరిగా ఉన్నాడు. ఏమండి, ఒక గొప్ప చదువు ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, అనేక విద్యల్లో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు గొర్రెలను కాసుకుంటాడా? మొరటోడు అంత తెలివి లేనటువంటి వాడు. కాకపోతే చాకరీ చేయడం, కష్టపడటం, చురుగ్గా ఉండటం, బలంగా ఉండటం, ఇలాంటి వాళ్ళు గొర్రెలు కాయడం జరుగుతున్నారు. ఈ రాజరిక విషయంలో రాజులతో స్నేహ సంబంధాలు ఎవరు చేస్తారంటే, మరి సైన్యాధిపతులు పిల్లలు చేస్తారు, మంత్రులు పిల్లలు చేస్తారు, లేకపోతే ఇంకా ఇతర రాజులు, యువరాజులు కలిసి స్నేహ సంబంధాలు కుదుర్చుకుంటారు. ఎందుకంటే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది. ఇక్కడంతా రివర్స్గా ఉంది. ఈయనేమో గొర్రెలు కాచుకునేవాడు దావీదు, యోనాతానేమో యువరాజు. అది మన విషయంలో కూడా జరిగింది అదే కదా. యేసుప్రభు వారు ఆయన దేవుని కుమారుడు, రారాజు. మనము ఆదామును బట్టి దాసులమైపోయాం, బానిస బ్రతుకు, బలహీనుడు. మనతో ఆయన స్నేహ సంబంధం ఆయన కుదుర్చుకున్నాడు. మనకి ఏ యోగ్యత అర్హత ఉంది ఆయన దగ్గర, అది మనం సంపాదించుకోవడానికి మనకిచ్చాడు ఆయన. కృప అంటారే, అది అర్థం. అర్హత, అయోగ్యత పొందుకోలేని దాన్ని పొందుకునేటట్టు చేశాడు. ఇక్కడ దావీదు విషయంలో అసలు ఎందుకు యోనాతాను మరి ఆయనను స్నేహితుడుగా భావించాడు, ఎన్నుకున్నాడో మనం చూస్తే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు అంది. అంటే కొందరు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక డబ్బాలో రాళ్ళేసి టకా కొట్టినట్టు ఉంటుంది, తలనొప్పి వస్తుంది మాట్లాడటం. కొందరు మాట్లాడుతుంటే ఇంకా ఏం చెప్తారని వింపుగా సొప్పుగా ఉంటుంది. కొందరు మాటల్లో నవరసాలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది కదా, అనేక ఉన్నతమైనటువంటి క్వాలిటీస్ ఆయన మాట్లాడుతుంటేనే ఆ దృశ్యాన్ని చూచినట్లుగా ఉంటుంది. కొందరు మాట్లాడుతుంటే కొందరు వెళ్తాయి కదా, ఇక స్టార్ట్ చేస్తారు, మాట్లాడుతూనే ఉంటారు, అలానే పూర్తి చేస్తారు. బాబోయ్ ఎప్పుడు తప్పించుకోవాలని చూస్తారు. మన మాటలు ఇతరులను ఆకర్షించేటట్లు ఉండాలి. అందుకే పౌలయ్య నీ మాటలు ఎలా అంటాడు, ఉప్పు అది మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలంటే. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక, కాబట్టి మాటలు ఆచితూచి కరెక్ట్గా, మితముగా, వాక్యానుసారమైన రీతిగా దేవుని పిల్లల విశ్వాసులు మాటలు కలపాలి, మాట్లాడాలి. దావీదు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా ఆత్మ సంబంధంగా, ఒక యోధుడికి ఉండవలసిన మాటలు రోషపూరితముగా. గొలియాతును హతమార్చాడు కదా, మరి ఇంకా ఉన్నతంగా ప్రేమ, ఆప్యాయత, దైవభక్తి, దేశభక్తి, ఇవన్నీ కూడా ఆ మాటల్లో ఆయనకి కనబడతాను. వినబడటం కాదు, కనబడతాను. నేను కూడా దేవునికి స్నేహితులు అవ్వాలంటే ఏమండి, ఎలాగ పడితే అలాగా
నోరుందని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. దూషణ మాటలు, అబద్ధపు మాటలు, ఇవన్నీ ఏమాత్రం కూడా భక్తులకు సరైనవి కావు. అవి నోట రాకూడదు కదా. మృదువైన మాటలు, వాక్యానుసారమైన మాటలు మాట్లాడినప్పుడు మనం మన ప్రభువుని ఆకర్షిస్తాం, ఆయన కృపను పొందుకుంటాం, దయను పొందుకుంటాం, ఆయన మనకు సన్నిహితంగా ఉంటారు. ఇక్కడ దావీదు విషయంలో కూడా మెర్కులు అదేనండి. ఇక సౌలుతో మాట్లాడి సాధించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో అది ఒకటి మాటలలో మృదువత్వము, రెండు ఆ మాటలు ఎలాగో ఎంతగా ఉన్నాయంటే యోనాతాను హృదయాన్ని కదిలించింది. పరమగీతాల్లో అంటారు, ఒక్క చూపుతో నీవు నా హృదయాన్ని దోచుకున్నావు, ఆకర్షించావు అని శూలమతి సంఘాన్ని గురించి ప్రియుడు అంటారు. అలాగే మన ప్రవర్తనను బట్టి అసలు ఆల్రెడీ దావీదుకి దేవుని దగ్గర ఒకటి ఉంది. చెప్పండి మీరే, ఏ సాక్ష్యం? దావీదు దేవునికి హృదయానుసారుడు. దేవుని హృదయాన్నే ఆయన హృదయంలోనే స్థానం సంపాదించుకున్నాడు. దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు, దైవ అంతరంగంలో ఒక స్థితిని, స్థానాన్ని ఆయన పొందుకోగలిగాడు. మన ప్రభు దగ్గర మనం ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే మనం ప్రభు హృదయాన్ని సంపాదించుకోవాలంటే, మన స్థానాన్ని సంపాదించుకోవాలంటే మన ప్రవర్తన, మన మాటలు ఆయనకి ఇష్టంగా ఉండాలి. అది ఆయనకు దూరం అయిపోకూడదు. అక్కడ మనం స్థానాన్ని సంపాదిస్తే ఏకంగా ఇక్కడ యోనాతాను హృదయం దావీదు హృదయం ఏమైపోయింది? కలిసిపోయింది. అది రెండు హృదయాలు, మనస్సులు ఒకటైపోయింది. అంటే స్నేహం అంటే ఇలా ఉంటుంది అన్నమాట కదా. ఒక ప్రేమికులు ప్రేమ నిజమైన ప్రేమికులండి. ఈ ఎటువంటి ప్రేమ కాదు, కామపు ప్రేమ కాదు, వ్యామోహపు ధనపు ప్రేమ కాదు. అసలు పవిత్రమైన ప్రేమ హృదయాలే కలుస్తాయి. కనుక స్నేహితుల ప్రేమ కూడా అంత పవిత్రమైనటువంటి. ఇద్దరు యోనాతాను హృదయం దావీదు హృదయంలో ఏమైపోయింది? కలిసిపోయింది. అంటే ఈయన మనసులో ఏముందో ఆయన మనసులో అదే ఉంది. ఇద్దరు ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం, ఒకే తలంపు, ఒకే కార్యం చేయడానికి ఆ ఎదురు చూపు. ఇలాంటివన్నీ కూడా అది సంపాదించుకున్నాడు. మన ప్రభు దగ్గర కూడా మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఒక చక్కటి మాట ఉంటుంది కదా మొదటి కీర్తనలో, అతడు చేయనదంతయు అది. ఒక భక్తుడు చేసేదాన్ని దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. అది విఫలమైపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని మాటలు లోపడక, దేవునికి అనుకూలంగా ఉండక, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఇది చేయి దేవుడా, అది చేయి దేవుడు అంటే ఏది కూడా దేవుడు చేది కానే కాదు. ఆయన చిత్తానుసారంగా, ఆయన మనస్సుకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి కార్యాన్ని ఆటోమేటిక్ ఏంటంటే ఇంకా మన ఆలోచన, మన తలంపులు రావు. దైవ చిత్తానుసారమైన ప్లాన్ మనకు వచ్చేస్తాం. అది మనం ఒక ఇల్లు కట్టుకుంటమే కానీ లేకపోతే ఒక వ్యాపారమే కానీ, ఒక ఉద్యోగమే కానీ, పిల్లల వివాహ విషయమే కానీ, ఇంకేదైనా సరే దైవ ప్రేరణతో. ఎందుకంటే రెండు హృదయాలు కలిసిపోయినాయి. యోనాతాను దావీదు హృదయం కలిసినట్లుగా మనము దేవుడు, మన యందు ఆయన యందు మనం ఉండిపోయాం. ఎందుకంటే మనకి యోహాను సువార్తలో ఈ విషయాన్ని చాలా చక్కగా 15వ అధ్యాయం కన్నా అందులో అంటాడు. 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు మనం చూస్తే యోహాను సువార్తలో
చూడండి, ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇంకా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరైనా కూడా కేవలం పెదవులతో ప్రభువా అంటూ ఆయన యందు నిలిచి ఉండని ఎడల తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును, అగ్నిలో పారవేతు, అవి కాలిపోవు. అది ఇది బాగా నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అది కనుక మనం దేవుని యందు, దేవుడు మన యందు ఉన్నప్పుడు మనకి ఇష్టమైన దాన్ని మనం అడిగితే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయనకు వేరుగా ఉండి మన ఆలోచనలు వేరు, తలంపులు వేరు, వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి అవసరం వచ్చినప్పుడు నాకు అది దేవా, ఇది దేవా, ఆ సహాయం చేయి, ఈ సహాయం చేయండి, ఏ సహాయం మనకు అందరూ. యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయినప్పుడే తనకు ప్రాణ స్నేహితులుగా భావించాడు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను. చూడండి ఎంత అద్భుతమైనదో. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పవిత్రమైనటువంటి ప్రేమ అన్నమాట. దావీదు చక్కగా యోనాతాను గురించి మాట్లాడుతున్నాడు. కనుక మనం ప్రేమ విషయంలో అలాగ ఉండాలి. కొంతమంది వినండి, అనుభవాలు అందరికి ఉంటాయి. సిస్టర్స్ ఉంటే, బ్రదర్స్ ఉంటాయి. ఈ స్నేహం, ఆ సిస్టర్స్ ఇద్దరు మంచి స్నేహ సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆ బ్రదర్స్ ఉన్నప్పుడు, పెళ్ళైన తర్వాత కూడా ఈ స్నేహ బంధం పోదు. ఇక ఎంత ఒకటి వచ్చిందంటే, ఈ భార్య భర్తల దగ్గర ఫ్రెండ్ దగ్గర పొద్దుగులు మాట్లాడతా, రాత్రి కూడా ఫోన్ అయ్యి మాట్లాడతా, అయ్యి సంగతి చెప్పుకుంటామంటే అతను ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటాడు మధ్యలో. ఒక్కోసారి ఆ ఫ్రెండ్స్తో ఉండి ఆ రాడు ఆలస్యమై ఇంకా ఎంత కోపడి ఏమంటుందంటే, నేనా పెళ్ళాన్ని ఆయన నీ పెళ్ళ. అలాంటి అనుభవం కూడా ఉన్నాయి. ఎవరు నేనా? అలాగా ఆడవాళ్ళ విషయంలో కూడా ఏంటమ్మా చెప్పు, నేనా భర్త లేకపోతే ఏంటిది అనేటటువంటిది. అంటే ఇందులో ఒక పవిత్రత ఉంది. ఏ విధమైనటువంటి అపవిత్రత లేకుండా నిర్మలమైనటువంటి బంధం అది స్నేహం. దానివల్ల అన్ని విధాలుగా రెండు కుటుంబాలకు, ఆ ఫ్రెండ్ కుటుంబానికి, ఈ ఫ్రెండ్ కుటుంబానికి మేలు, దీవెన, ఆదరణే కానీ నష్టం అనేది కలుగదు. ఈ దొంగ స్నేహితులు, మోసగాళ్ళు, నమ్మక ద్రోహుల వలన కుటుంబాలు పాడైపోవడం, ఆత్మహత్యలు చేసుకుంటాం కదా, ఇంకేవేవో జరుగుతాయి. కానీ దేశంలో నుండి పారిపోవడం జరుగుతుంది. కానీ ప్రాణ స్నేహితుల వలన, నమ్మకమైన స్నేహితుల వలన రెండు కుటుంబాలకి దీవెన, అభివృద్ధి, ఆదరణ కలుగుతుంది. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలాగా. యోనాతాను, దావీదు ఇకేం చేశాడు? హృదయాలు కలిసిపోయిన తర్వాత, హృదయాలు కలవాలి, మన మాటలు సరిగా ఉండాలి, మన హృదయం దేవునికి అనుకూలమైన పవిత్రంగా ఉండాలి. చూడండి, అప్పుడు యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడుగా భావించుకొని, ప్రాణ స్నేహితుడు అంటే స్నేహితుని కొరకు ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఫ్రెండ్షిప్. అలాగే ప్రభువారు అంటాడు ఇక్కడ కదా, ఏమంటాడు? తన స్నేహితుల కొరకు ప్రాణము, తన ప్రాణము పెట్టువారి కంటే ఏమ్మా ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును? అది
చేసింది ఎవరంటే మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన మనలను స్నేహితులుగా భావించి మనందరి కొరకు తన ప్రాణాన్ని కలువరి శిలువలో దారపోశాడు, రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఈ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు, ప్రాణం ఇచ్చిన స్నేహితుడు, మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించేటువంటి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, సరైన స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుడు, ఇష్టమైన స్నేహితుడు యేసు ప్రభువు. దావీదు యోనాతాను విషయంలో కూడా అదే జరిగింది. స్నేహితులుగా భావించి ఏం చేశాడు? అతని మొదలుచోండి, స్నేహితులుగా భావించుకొని అతను ఏం చేశాడు? ప్రేమించాడు. ఫ్రెండ్షిప్ అనే దాంట్లో ప్రేమ అనేది ఉంటున్నది. స్నేహంలో ప్రేమ అనేది ఉంటేనే ఈ ఫ్రెండ్షిప్లో, స్నేహ సంబంధంలో ఆ స్నేహము అంతం వరకు నిలిచి ఉంటుంది. అలాగనే నేను ప్రభువును ప్రేమిస్తున్నాను, లేకపోతే ప్రభువు నా స్నేహితుడు, నేను లోకాన్ని స్నేహించడం లేదు కదా. లోకాన్ని ప్రేమించి లోకంతో స్నేహం చేస్తే మనం దేవునికి ఏమవుతాం? విరోధులం అయిపోతాం, శత్రువు అవుతాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. ఇందులో దేవుని ప్రేమ ఉండదు, దేవుడు ఉండడు. కనుక మనము దేవుని నిజంగా ఆయన స్నేహితులు అవ్వాలంటే ప్రభువారి స్పష్టంగా అంటాడు, ఆయనకు మనం ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాంటిదంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా, చెప్పండి మీరే, నా ఆజ్ఞను అది మనం ప్రభువుని ప్రేమించాలి. ఆయన మనల్ని స్నేహితునిగా భావించాడు. ప్రభువా, నేను కూడా నీ ఫ్రెండ్నేనయ్యా, నీ స్నేహితుడినే. ఎందుకంటే నీవు మా మేలు కోరే నీ వాక్యము చేత గాయాలు చేస్తున్నావు. ఏమంటాడు? మేలు కోరి స్నేహితుడు గాయము చేయను. ఇక్కడ ఆత్మీయ భావం ఇది. మేలు కోరే స్నేహితుడు కత్తులు కటారాలు తీసుకొని ఎందుకు గాయాలు చేస్తాడు? ఈ స్నేహితుడు ఆత్మీయ స్నేహితుడు, పరలోకానికి చేర్చడానికి మనతో సంబంధం, స్నేహ సంబంధం ఏర్పరచుకున్న స్నేహితుడు యేసు ప్రభువారు. ఈ స్నేహితుడు పరమ వైద్యుడు. ఒక డాక్టర్ ఒక రోగికి అది ఈ క్యాన్సర్ లేకపోతే గడ్డ ఇది ఉంది కాబట్టి డాక్టర్ గారు ఏం చేస్తాడు? దానికి ఆపరేషన్ చేస్తాడు, దానికి కత్తి ఉపయోగిస్తాడు. కత్తిరించకుండా, కోయకుండా ఆ లోపల ఉన్న మస్తు మాలిన్యం బయటకు రాదు. అలాగే మన స్నేహితుడు డాక్టర్, ఆయన పరమ వైద్యుడు. ఆయన ఏం చేస్తాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, అది ఆయనే గ్రహించగలడు. కనుక మనము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు అందరూ వినాలి. ఆయన సన్నిధికి వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు, కుమారుడా నేను నిన్ను బాగా దీవిస్తాను, బలవంతుడిగా చేస్తాను, శక్తివంతుడిగా చేస్తాను, ధనవంతుడిగా చేస్తానని ఇలాగ మాయ మాటలతో, బురిడి మాటలతో మన జీవితాలను లోకంతో కలిపి వేయుడని, లోకం నుండి, పాపం నుండి వేరు చేయబడటానికి తన వాక్య కట్టాన్ని ఉపయోగిస్తాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో పేతురు గారి ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నారు. వారి మాటలు విని, అది కింద ఏమని రాయబడింది? పొడవ వాక్యము చేత పొడవబడిన వారే. పొడవబడినప్పుడు ఏం జరిగింది అంటే, లోపల ఉన్నటువంటి అవిధేయత, లోపము, దోషము జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అయ్యలారా మేమేమి చేద్దామని వారు పేతురును కడమ అపోస్తులను అడగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము వెంటనే మీరు ముందు మారాలి, మీ మనసును మారిపోవాలి. మీరు చేసిన పాపాలకి దేవుని దగ్గర క్షమాపణ అది. అలాగా మన స్నేహితుడు మన మేలు కోరి మనం పవిత్రమైన ఫ్రెండ్స్గా ఉండటానికి తన వాక్య కంఠంతో ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. హృదయాంతరంగంలో అది ఘోరమైన వ్యాధి గలది కదా ఈ హృదయం.
దాన్ని ఇలా కోసేస్తాడు. హార్ట్లో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను తొలగించేస్తాడు. ఆయన రక్తం చేత హృదయాన్ని పవిత్రపరుస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని. అప్పుడు మనం స్పష్టంగా మోకరించగానే దర్శనం కలుగుతుంది. వాక్యం వింటుండగానే వాక్యంలో నుండి దైవ స్వరాన్ని వింటాం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉన్న వాక్యమే. మన ఫ్రెండ్ మనతో నిత్యం మాట్లాడుతుంటారు. ఆయన ఆ సమయాల్లో ఏదైనా చిన్న చిన్న గడ్డలు ఏవేవో ఉంటే కత్తితో కోస్తూ ఉంటారు, వాక్యకర్త సరిచేస్తారు. కాబట్టి మనము కూడా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞను, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏంది చిత్రంగా పాస్టర్ గారు ఇలా నా గురించే చెబుతున్నాడే చెప్పాలి అనేటటువంటి ఆ ఆలోచన, ఆ మాట, ఆ మనస్సు మనకు రాకూడదు. అవును, దావిదలా కనేసాను. అవును, నేను పాపము చేస్తున్నాను. అవును, ఏ లోపం, ఏ దోషం ఉందో నాకు ఈ సమస్య వచ్చిందని వ్యక్తిగతంగా మన స్నేహితుల దగ్గర, అవును ఫ్రెండ్, అవునయ్యా ఈ విషయంలో నేను బలహీనురాలయ్యానని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన్ని మనం ప్రేమిస్తున్న వారు అవుతాం. ప్రభువారికి మనకి ఈ స్నేహ సంబంధం నిత్యం నిలిచి ఉంటుంది. ఇంక ఫ్రెండ్స్గానే ఉంటాం. యేసయ్య వచ్చేంత వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ఫ్రెండ్స్గానే ఉంటాం. ఎందుకంటే ఇక్కడ దావీదు యోనాతాను విషయంలో కూడా మెక్కలు ఏంటంటే స్నేహితులుగా భావించుకొని ఏం చేశాడు? దావీదుని ప్రేమించాడు. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీక సౌలు అతనిని, అదే అందరం గట్టిగా చెప్పకూడదా? తండ్రి ఎక్కడ ఒక చిన్న కుగ్రామము, గొర్రెల మేకల మధ్యలో నివాసం. ఇక రాజైన సౌలు కూడా ఇక నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఏం చేయాలి? అతను వెళ్ళనీక సౌలు అతనిని తన ఇంట, తన రాజభవనంలో చేర్చుకున్నాడు. దేవునితో స్నేహం ఎలాగుంటుందంటే వీరిని బాగా అర్థం చేసుకో. కొద్దిగా ఆత్మీయులు ఇట్లా మలుచుకున్నాం. ఎలాగుంటుందంటే ఇక మన పాత స్నేహితులు ఉంటారే, లోక సంబంధమైన వ్యక్తులు. మన యేసయ్యతో, మన పరిశుద్ధుడు, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభుతో మనం స్నేహం చేసినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాప మార్గమున అభాసులు కూర్చుండు చోటున దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును దాని యందు. ఇక ఎలా చేస్తానంటే ప్రభువారు మనల్ని ఇంకట్టి ఇటు వెళ్ళనివ్వడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఈ ముచ్చట్లు, ఆ చూపులు, దానాశించడం, దీనాశించడం, ఈ మస్తు గురికి ఏమండి ఈ టీం, ఈ బ్యాచ్ దగ్గరికి మనం వెళ్ళకుండా ఇక్కడ సౌలు రాజు ఎలాగూ అతన్ని చేర్చుకున్నాడో తన సన్నిధానములో, దేవుడు తన సన్నిధానములో మనలను భద్రపరుస్తాడు. ఇంకా ఆలోచనలు తలం పెట్టేట్టు వెళ్ళవు. ఈ ఫ్రెండ్ ఇక్కడే, ఇక ఆయన సన్నిధిలోనే. ఆంటీ ఇంటికి వెళ్ళామనుకోండి, చక్కగా కొన్ని అధ్యాయాలు బైబిల్ చదువుకుంటాం, కొద్ది దేవుని సన్నిధానంలో కొద్ది ప్రార్థన చేయడం, ఇంకేదన్నా ఆ టీవీలో వాక్యం ఇవి వస్తుంటే చూసుకుంటాం, ఏమన్నా మంచి భక్తుల పుస్తకాలు ఉంటాయి చదువుకో. ఇవి వీటిలోనే ఇమిడిపోతాం. ఇంకా మన ఆలోచన తలపులు బయటకు వెళ్ళవు. ఇది మనము మన ప్రభువుని స్నేహితుడికి ఎన్నుకున్నప్పుడు జరిగేది. దావీదు యోనాతానుకి స్నేహితుడైన తర్వాత గొర్రెలు, మేకలు, ఆ డస్టు, మురికి, మస్తు, మాలిన్యమైన ప్రదేశం కాదు, చక్కగా రాజభవనంలో స్థానం దొరికింది. మన ప్రభు మనకు స్నేహితుడైన తర్వాత పరిశుద్ధ సహవాసం, అందుకంటారు పరిశుద్ధుల సహవాసం. ఈ సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఉన్నతమైనటువంటిది. ఇక మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వెళితే చూడండి, ఇక్కడ వెళ్ళనీక సౌలు అతను చేర్చుకొనెను. 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతను ప్రేమించుచు యోనాతాను అతనితో, అదే స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. నిబంధన రక్తముతో కడిగి నీతిమంతులుగా నన్ను చేసి నీ శ్వాసము నాకిచ్చితివే. నిర్మల హృదయా యేసయ్యా, నీ శ్వాసము నాకిచ్చితివే. నిర్మల హృదయా ఇక్కడ స్నేహంలో యోనాతాను దావీదుతో ఏం చేసుకున్నాడు, అది నన్ను బాగా వినాలి. దేవుడు, సృష్టికర్త దేవుడు పెండ్లి అనేటటువంటిది మానవాళికి ఎందుకు ఏర్పాటు చేశాడు, అది హెస్కేల్ స్పష్టంగా అంటాడు. అది వివాహ నిబంధన. నేను వివాహం చేసుకుని నీతో నిబంధన చేసుకుంటున్నాను. వివాహం అనేటటువంటిది ఆ దంపతులు ఇద్దరి విషయంలో నిబంధన చేసుకుంటాం. నేను నా జీవితకాలం అంతా నీ కొరకే కనిపించుకుని బద్ధుడునై ఉంటాను. ఆమె కూడా అలాగూ ప్రమాణం అయ్యగారు చేపిస్తారు ప్రమాణం. అలాగే ఈ స్నేహబంధం పవిత్రమైన స్నేహబంధం, ఆత్మ సంబంధమైన బంధం, ఇది నిబంధనతో కూడింది. నాకు మీ అందరూ తెలుసు, బాప్తిస్మాలు పొందిన మనందరికీ దైవ సేవకు తీసుకెళ్ళి మరి నువ్వు యేసు ప్రభువు వారిని సొంత రక్షకుని అంగీకరిస్తున్నావు. ఇవన్నీ చేయించిన తర్వాత ఫైనల్గా దైవ సేవకులు మాట్లాడిస్తారు, చెప్తారు. మరి నా జీవితకాలం వరకు ప్రభు రాకడ వచ్చే వరకు శ్రమైన కష్టమైన నష్టమైన శ్రమైన హింసైన నా ప్రభు పాద సన్నిధిని విడిచిపెట్టక నమ్మకంగా ఆయన హత్తుకొని ఉంటాను. అది నిబంధన. బాప్తిస్మప్పుడే నిబంధన చేయబడుతున్నాం మన ప్రభువుతో, మన స్నేహితులతో. అయ్యా, నా జీవితకాలం అంతా కూడా నేను బ్రతుకున్నంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు నీ వాక్యాన్ని, నీ సన్నిధిని, నీ స్నేహాన్ని నేను విడవను. వీన్నే హత్తుకొని ఉంటాను. రూతు నయోమితో చేసిన నిబంధన కదా, నీ జనమే నా జనము, నీ దేవుడే. అది మరణం తప్ప మనం ఏది వేరు చేయకూడదైతే. మరణించిన తర్వాత కూడా ఇక్కడేమో ఆత్మస్వరూపుడు మనతో స్నేహ సంబంధం కలిగి ఉంటారు. అక్కడేమో ముఖాముఖిగా మన ప్రియులు మనం చూస్తాం. మన స్నేహితులు, మన ప్రతి భాష బిందువు ఆయన తుడిచి వేస్తాడు. ఆయనతో నిత్య నివాసం చేస్తూ
హల్లెలూయా గీతాలు పాడుకుంటూ ఆయన పాద సన్నిధిలో ఉంటాం. నిబంధన ఏమండి, దేవునితో మన స్నేహబంధం నిలబడాలంటే ఆయనతో నిబంధన చేసుకోవాలి. చాలామంది చాలా రకాల నిబంధనలు చేసుకుంటారు రక్షణ పొందుకున్నాక. ప్రత్యేకమైన సేవకులైనా విశ్వాసులైనా, నేను ఇలా ఉంటానయ్యా, ఇలా ఉపవాస దీక్ష వెలుగుతాను, లేక ఇలాగ నీ పని కొరకు సహకరిస్తాను, ఇలాగ నీ సేవ కొరకు వెళతాను, ఈ రీతిగా ఉంటానని విశ్వాసులు సేవకులు ఆయనతో నిబంధన చేసుకుంటారు, ప్రమాణం చేస్తారు, ఇలాగ నేను ఉంటాను. ఇది అవసరం మన దేవునితో. ఏదో మునిగేమో వచ్చామంటే కాదు. ఎవరైనా సరే, ఎవరిగా మొదలుకొని వృద్ధుల వరకు ఈ నిబంధన అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒడంబడిక కలిగి మనం ఉండాలి. మనం చేసిన నిబంధనను బట్టి దేవుడు మన ఎడల వాగ్దానాలు కుమ్మరింపజేస్తాడు. ఈ బ్లెస్సింగ్స్ ఇస్తాను, నీ పిల్ల తరం నేను దీవిస్తాను, ఇలా హెచ్చిస్తాను. అబ్రహాము నిబంధనను బట్టి అబ్రహామును అసలు నిజంగా పాత నిబంధన కాలమే కాదు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా ఆయన విశ్వాసులకు ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు. ఇలాంటివి మన స్నేహితులతో యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నట్లుగా ఇరువురు మన ప్రభువుతో ఒక నిబంధన చేసుకోవాలి. నిబంధన పూరితమైనటువంటిదే దంపతులు కలిపేదే పెళ్ళి అంటారు. అది చట్టపరమైనది, దైవపరమైనది కదండి. ఇప్పుడు ఈ నడమంత్రంగా సహజీవనం బహుజీవనం అని యాత్ర దగ్గర దరిద్రుల దగ్గర నుంచి ఒకటి తీసుకొచ్చారు. అది చట్టానికి కూడా విరోధమైనది, దైవానికి వ్యతిరేకమైనది, నిబంధన కలిగినటువంటిది కాదు. మన దేవునితో స్నేహం అనబడేటటువంటిది నిబంధనతో కూడినటువంటిది. ఆయన ద్వారా వాగ్దానం చేయబడి అనేక ఆశీర్వాదాలకు ఈ నిబంధన అవకాశాన్ని కల్పిస్తుంది. కనుక మనం రక్షించబడిన తర్వాత మన ప్రభు మనకు స్నేహితులుగా ఉన్నప్పుడు ఏ నిబంధన లేకుండా మనం ఒట్టిగా ఏదో వస్తున్నాం, ప్రార్థనకు వెళుతున్నాం అన్నట్లుగా ఉంటే దేవుని ప్రభావాన్ని, ఆయన వాగ్దాన వర్షాలని, లేకపోతే నేను ఇది చేస్తాననేటటువంటి ఆదరణను మనం సంపాదించుకోగలం. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ మన ప్రాణ స్నేహితులతో మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? నిబంధన చూసుకోవాలి. నన్ను ఇలాంటి వ్యక్తిని బ్రతికిచ్చేవయ్యా, ఇలాంటి లోకంలో జీవిస్తున్న నన్ను ప్రత్యేకపరిచి పవిత్రుడిగా చేసి నీ స్నేహితుడిగా చేసుకున్నావయ్యా, కనుక నేను నీ కొరకు ఇలాగుంటాను నిబంధన చేసుకోవాలి. ఇక అద్భుతమైన విషయం ఏంటంటే 4వ వచనంలో నానా అప్పుడు ఏం చేశాడంటే యోనాతాను తన దుప్పటిని ఏం చేశాడు? మొదట అదే దానికి ఇక స్నేహితులతో దుప్పటి అనేటటువంటిది మనం అందరూ ఆలోచిస్తే మనకు ఎక్కువగా తెలిసింది ఏంటంటే మీరే చెప్పండి, అదే ఎలీషా మీద వేసిన దుప్పటి అభిషేకం. తర్వాత ఈయనే ప్రవక్త, దైవదాసుడు అనేటటువంటిది అన్నమాట. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే తెలియని రీతిగానే దావీదు మీద యోనాతాను ఈ దుప్పటి వేయటం జరిగింది. అది అభిషేకానికి సూచన. అద్భుత రీతిగానే దావీదు కేవలము రాజు అవడం మాత్రమే కాదు కానీ మీరే చెప్పాలి, ప్రవక్త కదా. 22వ కీర్తన, అనేక కీర్తనలు యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి కూడా ఆయన ప్రవచించారు. ఏమండి, ఒక ప్రవక్త ఆయన, ఆత్మతో నాట్యమాడినటువంటి ఆయన. రెండవదిగా చూస్తే తన కత్తి వీరత్వానికి శూరత్వానికి సూచనగా కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, అరే బాబు ఏదో గొలియాత్ను మాత్రమే చంపడం కాదు, ఇక నువ్వే రాజు అయిపోతావు, ఇంక అనేక శత్రు సేనను హతమార్చేటటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు, రాబోయే రాజు రా బాబు అన్నట్లుగా ఉందన్నమాట. అదొక ప్రవచనం లాగా. మన దేవుడితో మనం స్నేహాన్ని కుదిర్చుకున్నప్పుడు ఆయన మనల్ని తన ఆత్మతో అభిషేకిస్తాడు. రెండోది, ఈ లోకాన్ని జయించడానికి వాక్య ఖడ్గాన్ని మన చేతికి ఇస్తాడు. ఈ లోకంలో పాపములో బంధకాల్లో ఉన్న వారిని వారి బంధకాలు వాక్యంతో తెచ్చేసి ఈ లోక సంబంధమైన స్థితి నుండి వారిని ప్రత్యేకపరిచి
పరలోక వారసులుగా మనం చేస్తాం. గట్టిగా చెప్పబడదాం. దేవునికి స్తోత్రం. అది రాజులుగా, యాజకులుగా, రాజులుగా, ప్రవక్తలుగా చేస్తాడు. మూడవదిగా చూస్తే ఏమంటున్నాను తర్వాత విల్లు కదా. 127వ కీర్తన ఉందన్నమాట. ఎవరి కాలం ముందు పుట్టిన బిడ్డ భగవంతుడి చేతిలో అదే దానితో ఇదేమో చేరువుగా ఉన్నవాడు హతమారిస్తే దూరంగా ఉన్నవారు గురిపెట్టి కొట్టడం శత్రువు. ఇక్కడ ప్రార్థనా శక్తితో ఇక్కడ ప్రార్థన చేసి అక్కడున్న సమస్యను తీరుస్తాం. ఇక్కడ ఇంట్లో మోకరించి ప్రార్థన చేసి ఈ బాణం వైమంటూ వెళ్ళిపోయి ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో బంధకాలు తెచ్చి వేస్తాం. ప్రార్థన శక్తి. మన ప్రభు మనకు ఫ్రెండ్ అయిన తర్వాత మనం పొందుకునే ఆధిక్యత అభిషేకం, రాజరికం, వాక్యగడ్డం చేతికి వస్తుంది, ప్రార్థన శక్తి వస్తుంది. ఇక్కడ నుండి ఎక్కడో ఎవరెవరో సమస్యలు తీరుస్తాం అని నేను షార్ట్గా చెప్పేస్తున్నాను అన్నమాట. నడికట్టును అదే ఎన్ని మొత్తం 1 దుప్పటి, 2 కత్తి, 3 విల్లు, 4 నడికట్టు. నీకు తెలియదు కాదు సత్యమనే నడికట్టు. సత్యానికే ఖర్చుబడి ఉంటాం, అబద్ధానికి అసత్యానికి కాదు. ఎందుకంటే మా ప్రభువు మా ఫ్రెండ్ నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు. కాబట్టి అదే సత్యములు, సత్యవాక్యములు, సత్య నియమములు అది దాన్ని నడుకచ్చుగా కట్టుకొని ఏమాత్రం లూజు కాకుండా, వంగిపోకుండా టైట్గా నరపుత్రుడా చక్కగా నిలబడినట్లుగా చక్కగా నిలిచి ఏమండి దేవుని పక్షంగా జీవిస్తాం. ఇలాంటి ఉన్నతమైనటువంటివి ఆనాడు యోనాతాను దావీదుకి ఇచ్చిన మన రాజాదిరాజు, మన స్నేహితుడు మనకి ఉన్నతమైన ఆధిక్యతను మనం సొంతం చేశాడు. వాటిని మనం నిలబెట్టుకోవాలి. అవి మనకు రావాలంటే ఆయన నిబంధన చేసుకోవాలి, ఆయన ప్రేమించాలి, ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించాలి. ఏమండి మన మాటలు ఆత్మ సంబంధముగా ప్రేమతత్వం కలిగి ఆయనకి ఇష్టంగా ఉండాలి, రుచికరంగా. అప్పుడు ఈ స్థితి స్థానం మనకు కల్పించబడుతుంది. ఇక ఈయన చేశాడు, దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయే. ఇదే మొదలైంది. నాన్న వినండి, ఈ స్థానం అంతా సంపాదించుకున్న ఫ్రెండ్స్ వినాలి, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ. అభిషేకం పొందుకున్నావు, వాక్య జ్ఞానం ఉంది, ప్రార్థన శక్తి ఉంది, సత్యం అంటే ఏంటి ఉన్నావు, మూలన కూర్చున్నావా, నాకు అన్నీ తెలిసినే అన్నీ తెలిసినే చెప్పుకుంటున్నావా? అన్నీ తెలియగానే సరికాదు. వినండి, అర్థం చేసుకోండి. బిఏబీడీ అయిపోయింది, నాకు అంత తెలుసు, నేను అట్లా పాఠాలు చెప్పగలను, అప్పుడు కూడా ఆ స్కూల్కి వెళ్ళి కూడా ఈ స్కూల్కి వెళ్ళి కూడా ట్రైనింగ్లో చెప్పాను అనుకోగానే సరిపోతుందా? నాకు అన్నీ తెలుసని. ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగం సంపాదించుకోవాలి. ఉద్యోగం లేకపోతే ఆ విద్యను దాచుకోకూడదు. విద్యను ఎలాగూ దాచుకోకూడదు. విద్య కలిగిన వారు, వాక్యమైనటువంటి బిడ్డలు వాక్యాన్ని దాచుకొనకూడదు. హృదయంలో భద్రపరుచుకొని పవిత్రంగా లైఫ్ను నిలబెట్టుకోవాలి. కానీ అది ఇతరులకు మనం వెల్లడి చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సమయమందును అసమయమందును. చెప్తున్నాను అందరికీ, సంఘ పెద్దలకు, ప్రవక్తనీయులకి, ప్రవక్తలకు, వాక్యం వెళ్ళినటువంటి కుమారులకు, కుమార్తెలకు, అయ్యా దేవుడు అభిషేకించాడు, వాక్య జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన శక్తి ఇచ్చాడు, సత్యములో జీవిస్తున్నా, నీవు మౌనముగా ఉండరాదు. రాజు ఎక్కడెక్కడికి పంపించాడో, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి, దేవుడి నివులను పంపిన చోటకెళ్ళా వెళ్ళి మీరు సువార్తను ప్రకటన చేయాలి. ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ. అదే తేడబడ. రాజు సైన్యమందు ఆ రాజు దివ్య సేవ.
సంపాదించుకున్న తరువాత ఆయన్ని మూలపడేయకూడదు, కత్తి మూలపడేయకూడదు, తుప్పు పట్టిపోతాయి. బాణం మూలపడేయకూడదు, దాని స్థితి దుస్థితి అవుతుంది. దుప్పుడు ఇస్తే అవతాలు పడేయకూడదు, చెదలు పట్టిపోవద్దు. నడిగట్టి కూడా అది పడేయకూడదు, అన్నీ పడైపోతాయి. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, ఏమంటాడు? తుప్పు పట్టుడు కంటే గట్టిగా, తుప్పు పట్టుడు కంటే అది. మరి చూడండి, వస్తువులు మనం సైకిల్ కొంటాం, బైక్ కొంటాం, కారు కొనుక్కున్నప్పుడు ఎక్కడికి వెళ్ళకపోయినా, ఏ ప్రయాణం లేకపోయినా కొద్దిగా ఒక అరగంట అయినా కారు అక్కడి తిరిగి రావాలి. బైకు కొద్దిసేపు అయినా తిప్పాలి, సైకిల్ కొద్దిసేపు అయినా రన్ చేయాలి. లేకపోతే ఎక్కడక్కడ స్ట్రక్ అయిపోయి తుప్పు పట్టి అసలు దేనికి పనికి కాటాగా వేసుకోవచ్చు. కాబట్టి దేవుడు మన స్నేహితుడు మనకి ఇచ్చిన వరాన్ని మనం సద్వినియోగంగా పరుచుకోవాలి, వెళ్ళాలి. రాజుగారు చెప్పిన చోటుకెల్లా దావీదే వెళ్ళినట్లుగా మన రారాజు యేసయ్య పంపిన చోటుకెళ్ళి వెళ్ళండి. ఈ మధ్య ఎక్కువగా మన వాళ్ళు మరి ప్రసాద్ కానీ, బెన్నీ కానీ, మన షాలేం, అలాగే కిషన్, వీళ్ళంతా టీం, సుధాకర్ అటు పల్నాడు ఏరియాలో కొన్ని ప్రదేశాలకు వెళుతున్నారు, కుగ్రామాలకు వెళుతున్నారు. చర్చులు కదా, నాయకులు ఇక వీళ్ళంతా ఉంటారు చూసారా, వాళ్ళ మధ్యకి వెళుతున్నారు, వాళ్ళ దగ్గరికి సువార్త ప్రకటిస్తున్నారు. కొన్ని సమయాల్లో వాళ్ళకి అవేవో పలహారాలు అవి అందించి ప్రభు ప్రేమను వాళ్ళకు చూపిస్తున్నారు. వెళ్తున్నారు, మీరు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. ఒక కారు కోసం, మీరు ఒక వాహనం కోసం ప్రార్థించి, టాటా మ్యాజిక్ లాంటిగా నేను ఒకటి ఉంటే కనీసం ఒక 10-12 మంది అందులో వెళ్ళొచ్చు. మనం కర్తవ్యం ఏంటంటే మనం ఇప్పుడు చేయవలసింది అక్కడ సువార్త లేని వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటించాలి, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలి. సాధ్యమైతే 1-2 రోజులు వాళ్ళ మధ్య ఉండి ఆ పేదలకు మనమే అన్నం వండి పెట్టి వాక్యాహారాన్ని పెట్టి రావాలి. ఇది మనం చేస్తున్నారు బిడ్డలు, అది మీకు ఎవరికి వెల్లడి చేయలేదు. మీరు ప్రార్థన చేయండి, వచ్చేవాళ్ళు రండి, వాహనం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అనేక ప్రాంతాల్లో ఇలాగున స్వార్థ వెజన్నట్లుగా బిడ్డలను ఉన్నత అభిషేకంతో నింపునట్లు కూడా మీరు ప్రార్థన చేయండి. అక్కడికి వెళ్ళి ఏం కలిగి ఉన్నాడు? సుబుద్ధి కలిగి. ఏం కలిగి? ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది వాక్యం చదువుతారు, అంతా బాగుంటుంది, కానీ బుద్ధి సరైనదిగా ఉండదు, మెంటల్గా ఉంటాడు. స్వార్థ ప్రకటించే వాళ్ళే బుద్ధి కూడా ఏ బుద్ధి? సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి, మంచి మనసు కలిగి ఉండాలి. పెద్దానికి కోపం, టెన్షన్ పడటం, నేను వెళ్ళిపోతాను అంటాం, అది కాదు ఇది కాదు అంటాం. మంచి బుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి చెప్పిన చోటకి వెళ్ళాడు, సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చింది కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించాను. అబ్బా, ఒక ఉన్నతమైన స్థానాన్ని దావీదు సంపాదించుకున్నాడు. కనుక మన ప్రభువు కూడా, మన స్నేహితుడు కూడా మన సుబుద్ధి, మన త్యాగాన్ని బట్టి ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని మనం కలుగా చేస్తారు. 2-3 ఊర్లే కాదు, ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని దేవుడు మన చేతికి అందించవచ్చు కదా. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. కొంచెం వాటిలో నమ్మకం ఉంటే విస్తారమైన పని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే 10 కుటుంబాలు దేవుడు చేతికి అందిస్తాడు కదా. కాబట్టి పని చేయాలి, ఏం కలిగి చేయాలి? సుబుద్ధి కలిగి చేస్తే అప్పుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు. యోధుల మీద అతన్ని దావీదును నియమించి జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు ఏమయ్యాడు? ఇప్పుడు గట్టి దెబ్బలు కొట్టండి. కాబట్టి ఆయన స్నేహితులమైన మనము సేవకునికి, సంఘానికి, సభ పెద్దలకు, అక్కోళ్ళకి, అన్నోళ్ళకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, చెప్పాలందరికీ అనుకూలంగా ఉండాలి. నేను ప్రసంగికుడు మా కుట్టింత పెట్టుకోకూడదు, వాళ్ళ అమ్మనాలు చెబుతా ఉంటే మాకు ఇటు తిప్పుకోకూడదు, వాళ్ళు దేని పని అట్టాడకూడదు. అందరికీ అనుకూలం అంటే చిన్నపిల్లలాగా అయిపోవాలి, చిన్నపిల్లలాగా అయిపోవాలి. ఇది యేసయ్య స్నేహితుల యొక్క లక్షణం కనుక అలాంటి లక్షణం కలిగి ఆ ప్రభు దయ పొందుకొని తన సువార్త పని కొరకు ఒక గొప్ప సాధనాలుగా మనమందరం వాడబడదాం. అటు కృపాశీర్వాదాలను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. మరి టీచర్ గారు
స్తోత్రములు 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 మహానంగా మహోన్నతమైనటువంటి తండ్రి మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. గడిచినటువంటి పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు కూడా మీ కృపలో మిమ్మల్ని భద్రపరిచి ఎంతో హ్యాపీ ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటున్నాను. నేను నిజంగా మాకు హ్యాపీ అనేటటువంటి రావడం, మీరు మాకు స్నేహితులైన తర్వాత మీరు మాకు ఫ్రెండ్ అయిన తర్వాత మాకు ఆ భాగ్యం వచ్చింది నాయన. మీ స్నేహం కొరకు మేము మాత్రం పడలేదు, కానీ మేము మీకు కావాలని నశించిన మమ్మల్ని వెతుకుంటూ వచ్చి అయా మమ్మల్ని పవిత్రపరచడానికి మీరు దాసులై వ్యక్తులై శిలువలో రక్తం కాచి మరణించి తిరిగి లేచి స్నేహబంధాన్ని మాకు అనుగ్రహించారయ్యా. ఇది మీరు మాకు ఇచ్చిన బంధం అయ్యా. అది మేము కాపాడుకునేటట్లుగా మా స్థితిగతులను భావించి ఈ దినాన విత్తబడిన వాక్యం వ్యర్థం కాక అందరి హృదయాల్లో దూరంతులుగా ఫలించడానికి సహాయం చేయండి. అద్భుతమైన సాక్షి ఉన్నామయ్యా. ఆ కుమార్తె విశ్వాసాన్ని బట్టి మీరు స్వస్థపరిచారు. అలాగే నాయన సంఘ ప్రవక్తిని కుమార్తె నాయన మేరీ ఫ్రాన్సిస్ విషయంలో నాయన ఆ కుటుంబానికి వీరి ఆదరణ, కుమార్తెలు ఉన్నారు, పెద్ద బిడ్డకు నాయన వివాహం మేము చూడాలి. అలాగే వాళ్ళ అన్నయ్య గారిని, వారి బిడ్డలు, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇంకెందరూ నాయన ప్రభు ఏ విషయంలో నా ప్రభు బలహీనులుగా అనారోగ్యులుగా సమస్యలు ఉన్నారు, అందరు సమస్యలు తీర్చండి. అందరికి ఆదరణ దయచి నెమ్మది పడ్డాయా, బలపరిచాయి. మరి సుబ్బాయి గారి విషయమై విన్నాము, వారి ఫోన్లో ప్రార్థన చేయించుకున్నారు. అమ్మకు బాగాలేదు నాయన, కాళ్ళను నరాలు ఎముకలను తాకండి, అమ్మను స్వస్థపరిచి సాక్షి నిలబెట్టండి. బలహీనందరూ బలపరుచున్నాయి. ఆ వృద్ధులు ముఖ్యంగా నాయన అయ్యా సారం కలిగి ఉంటాను, నీకు అభిషేకం ఇవ్వండి అయ్యా. బలహీనకు బలాలు ఇవ్వండి. ఇంకా ఏ సమస్యలు ఉన్నారో అవన్నీ కూడా చక్కపరిచి బిడ్డలు అర్పించిన కానుకలను, దశమ భాగాలను, గుప్పిడి ధాన్యాన్ని దీవించి వారికి సమృద్ధిలో దయచేసి మమ్మల్ని అందరినీ ప్రభు ఈ రాకొరకు సిద్ధపరచమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మాతనేటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహా సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. నీ కృప వలన రక్షణ, నీ కృప వలన